బాక్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. అరణ్మనై 4 అనేది క్యాప్షన్. అంటే అరణ్మనై అనే 4వ భాగంగా పేర్కొంటూ ఈ సినిమాని సుందర్ సి తనే హీరోగా, మరి రాశి ఖన్నా, తమన్నా భాటియా లాంటి హీరోయిన్లను పెట్టి సినిమా చేశాడు. సుందర్ సికి తన ఫిజిక్ మీద కరెక్ట్ అవగాహన ఉంది. అంటే జనరల్లీ అవగాహన లేకుండా తమను బాడీని ఏదో డిఫరెంట్గా చూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఉదాహరణకు ఇక్కడ మళ్ళీ ఆల్రౌండర్ స్టార్ అయిన బల్యం వేణుమాధవ్ అంటే నా గురించి నేను ఇక్కడ ఫస్ట్ చెప్పుకోవాలి. ఎందుకంటే కౌసల్య అంటే అనే సినిమా విడుదలయ్యి దాదాపు ఒక 10 సంవత్సరాలు కావస్తున్నా ఇంకా సినిమాలో థియేటర్లో ఆడుతుందంటే, ఆ సినిమాలో నేనే నిర్మాతనైనా కూడా సినిమాలో హీరో నా బాడీ లాంగ్వేజ్ ప్రకారంగా హీరో ఒక కమెడియన్ లాగా కనబడతాడు లాస్ట్ దాకా. సెకండ్ హాఫ్లో ఆల్మోస్ట్ ఉండడు. కథ ప్రకారంగా కథ వెళ్ళింది కాబట్టి ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇదంతా ఎందుకు చెప్తున్నంటే సుందర్ సి కూడా తన యొక్క ఫేస్ ఎట్లుంది, దాని ప్రకారంగా తన ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అంతవరకే పెట్టుకొని తనని ఒక హీరో అంటే హీరోలాగా కాకుండా ఒక సెకండ్ టైప్ హీరోగా తనని తాను ప్రొజెక్ట్ చేసుకొని తమన్నా భాటియా మీద ఎక్కువ సినిమా నడిపించి రాశి ఖన్నాని హీరోయిన్గా పెట్టినా కూడా వాళ్ళిద్దరి మధ్య లవ్ రొమాన్స్లు ఎక్కువ పెట్టుకోకుండా చాలా జాగ్రత్తగా ఆ సినిమా తీశాడు. సినిమాలో తల్లి పాత్రలో తమన్నా భాటియా ఒక డిఫరెంట్ పాత్రలో మనం ఎప్పుడూ కనబడని ఒక మంచి పాత్రలో మనకు కనబడింది. మళ్ళీ మరి తమన్నా భాటియా అంటే గ్లామర్ హీరోయిన్ కదా, మరి ఆ గ్లామర్ ఆశించే వాళ్ళు మళ్ళీ ఎక్కడెక్కడన్నా నిరుత్సాహపడతారేమో అనే ఉద్దేశంతో మళ్ళీ లాస్ట్ ఎండ్ సాంగ్ లుంగీ డ్యాన్స్ లాగా ఒక పాట మనకు అయ్యో అయ్యయ్యో అని ఒక సాంగ్ ఒకటి పెట్టి ఎండ్ సాంగ్ దాన్ని డిఫరెంట్గా మనకు చూపించి మళ్ళీ ఆమె స్తన సౌందర్యము, తొడ సౌందర్యము, నాభి సౌందర్యము, రాశి ఖన్నా కూడా నాభి అవన్నీ ఎక్స్పోజ్ చేస్తూ ఒక పాట పెట్టి, ఆ పాట ఎంత బాగా పెట్టారంటే ఆల్మోస్ట్ తమన్నా అందాన్ని చూడడానికి ప్రేక్షకుడు బయటికి వెళ్ళేవాడు అలా కూర్చొని చూసిపోతాడు. అంటే సినిమా అంతా హోమేలుగా చూపించి అక్కడ మాత్రం అద్భుతంగా ఎక్స్పోజ్ చేశాడు హీరోయిన్. ముఖ్యంగా స్తన సౌందర్యం బాగా ఎక్స్పోజ్ చేశారు. సినిమా నిడివి వచ్చి 2 గంటల 28 నిమిషాలు. కామెడీ హారర్, యూఏ సర్టిఫికేట్. 3 మే 2024 ఈ సినిమా విడుదలైంది. ఇందులో బాక్ అంటే దయ్యం అని అర్థం. అది ఒక బాక్ అనేది ఒక క్షుద్రశక్తి, అది నీళ్ళల్లో బయటను కూడా ఉంటుంది అనేది లాజిక్లెస్గా ఉన్నటువంటి వర్డ్. ఎందుకంటే శక్తి అనేది నీళ్ళలో బయట ఉండడం ఏంది, ఎక్కడైనా ఉంటుంది కదా. సో సుందర్ సియే ప్రధాన కథానాయకునిగా నటించినటువంటి సినిమాలో తమన్నా భాటియా, రాశి ఖన్నా తర్వాత నటించినటువంటి ఈ సినిమాలో మనకు ఢిల్లీ గణేష్, కోవే సరళ, తర్వాత దేవా నంద అనే చిన్నటి బాలనటి వీళ్ళు నటించగా, హిప్ హాప్ తమిజా మ్యూజిషియన్గా చేసినటువంటి ఈ సినిమాలో మరి అందరూ నటినట్లు కూడా మనకు ఆల్మోస్ట్ తెలిసిన వాళ్ళే నటించడం విశేషం. వెన్నెల కిషోరును తర్వాత మన శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు ఈ సినిమాలో కనబడడం జరిగింది. అయితే బహుశా అక్కడ భాషలో యూటీవీ గణేష్ను యోగి బాబు ఈ పాత్ర చేసి ఉంటారు. ఎందుకంటే బుక్ మై షోలో పొరపాటున ఆ ఫేస్లే పెట్టారు. ఎందుకంటే ఈ సినిమాలో యోగి బాబు కనబడడం మనకి, ఈటీవీ గణేష్ కనబడు, మనకు వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి కనబడతారు. డబ్బింగ్ కూడా వాళ్ళే చెప్పుకున్నారు. ఇక మనోరమ చాలా ఇంపార్టెంట్ పాత్రలో మనకి కనబడుతుంది. మనోరమ పాత్ర మనల్ని బాగా నవ్విస్తుంది. సో ఆమె క్యారెక్టర్ వచ్చి అమ్మమ్మ క్యారెక్టరు. ఆ అమ్మమ్మ క్యారెక్టరు మనకు బాగా నవ్వులు పూయించే విధంగా మనకు అనిపిస్తుంది. అంటే మనోరమ కాదు, మనోరమ పాత్రలో కోవే సరళ మనకు మనోరమలాగా అనిపించే గెటప్ను పెట్టి కోవే సరళను పెట్టారు. కోవే సరళ మనోరమ అంత పెద్దగా కనబడుతుందని మనోరమ అన్న. సో సహస్ర నటి మనోరమ కాబట్టి ఆమె గెటప్ను ఈమెకిచ్చి కోవే సరళతో ఆ పాత్ర చేయించారు. సో డబ్బింగ్ కూడా ఆల్మోస్ట్ కుదిరింది బాగా. సుందర్ సి కూడా అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. ముఖ్యంగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ చెప్పాలంటే క్లైమాక్స్లో వచ్చే పాటలో స్తన సౌందర్యం తమన్నది కనబడము, తర్వాత మొత్తం ఆమె వేసుకున్న డ్రెస్ కూడా చాలా సెక్సీగా ఉండడము, రాశి ఖన్నా గ్లామరు, ఈ ఇద్దరు హీరోయిన్ల సౌందర్యంతో పాటు పాటలో సుందర్ సి యొక్క వైఫ్ ఖుష్బు, తర్వాత మన ఈ సిమ్రాన్ ఒక స్పెషల్ సాంగ్లో లాస్ట్ ఒక శక్తి మీద వచ్చే పాట, ఒక మంచి పాట మీద ఒకటే చీర టైప్ కట్టి, ఈమెనేమో ఖుష్బు కొంచెం షబ్బీగా ఉంటుంది, ఆమెనేమో పొడుగ్గా ఉంటుంది. మీకు సిమ్రాన్ వాళ్ళిద్దరు డ్యాన్స్ కాంబినేషన్లో పెట్టారు పాట, అది బాగుంది ఆ పాట. ఇక సాంగ్స్ అన్నీ కూడా బాగుంటాయి. కథగా ఏంటంటే ఒక ప్లేస్కి వచ్చారు, వచ్చిన తర్వాత ఈమె యాక్చువల్లీ ఒక ఆమెని రక్షించడం ఎందుకు రక్షిస్తాడంటే
ఆమె తన చెల్లెల పేరు, మీ చెల్లెలు ఎవరు అంటే అప్పుడు తమన్నాని చూపిస్తారు. తమన్నా లవ్ మ్యారేజ్ చేసుకొని బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆమెకి 3 పిల్లలు కలుగుతారు. సో 2 అమ్మాయిలు 1 అబ్బాయి. సో అక్కడ ఏం జరిగిందంటే శివశంకర్ అని ఇతని పేరు మా మేనమామ పేరే పెట్టుకుంటారు. ఇంట్లో వద్దన్నాక ఆమె వెళ్ళిపోతుంది, తండ్రి చనిపోతాడు. ఆ తర్వాత ఈమె చనిపోయిందన్న ఇన్ఫర్మేషన్ పోలీసులు వస్తే గల్లా పట్టుకుంటాడు పోలీసుని. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ బిల్డింగ్ వీళ్ళకి వస్తుంది. అక్కడ తమన్నా భాటియా ఆత్మలాగా తిరుగుతుంటాయి. అయితే తండ్రి రూపంలో ముందు దయ్యం వచ్చి వాళ్ళ ఇంట్లో వచ్చి పలకరించే సీను, తర్వాత గ్రాఫిక్స్ పిల్లల గ్రాఫిక్స్ అన్నీ కూడా చిన్నపిల్లల గ్రాఫిక్స్ లాగా ఉన్నప్పటికీ కథలో బాగా అతికాయి. ఆ చిన్న పాప భయపడడం సీను అవంతా కూడా చాలా బాగా తీశారు. సో అందులో చెయ్యి కనబడడం అవన్నీ కనబడితే తీరా ఆ చెయ్యి ఎవరో కాదు తల్లి అని ఆత్మగా తిరుగుతుంది, రక్షిస్తుందని చెప్పి మనకు ట్విస్ట్ ఇచ్చి ఎప్పుడు విలన్గా చేసి అతను ఒక స్వామీజీ పాత్రలో అతన్ని నియమించి జయప్రకాష్ లాంటి నటుడిని కూడా పెట్టి మొత్తానికి ఒక బర్త్డే డేట్ తీసుకున్నారు. ఆ 13th జూను. ఆ 13th జూన్ రోజు ఆ వేడుకలు వాళ్ళ ఊర్లలో తిరునాళ్ళు జరిగే రోజున ఏం జరుగుతుంది, అక్కడ శక్తివారి అమ్మవారి పెద్ద హైట్ ఉన్నటువంటి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం ఎదురుగా ఒక రాక్షసుని విగ్రహం ఉంటుంది. అదొక పలానా టైంకి తిరునాళ్ళలో కాలుస్తారు. 6 నెలల ముందు నుంచి అది తయారు చేస్తారని చెప్తారు. సో మొత్తానికి ఆ కాల్చే దాంట్లో లాస్ట్కు విలన్ను భగ్నమయ్యడం అన్నది కథలో కీలక అంశం. ఈలోపు ఒక పూజారి రూపంలో వీళ్ళింటికి దయ్యం ప్రవేశించడము, బాక్ అనే దయ్యము శుద్రశక్తి అనేది ఉండడము, ఒక అమ్మాయి రూపంలో ఉంటే ఆ అమ్మాయి యొక్క అది తీసుకెళ్ళి ఆత్మను తీసుకెళ్ళి పైన కలశంలో బంధిస్తే ఆ కలశం అక్కడి నుంచి ఎవరో ఇప్పేస్తే ఆ తర్వాత మళ్ళీ తీసుకొచ్చి 3 ఆత్మల్ని చంపితే మళ్ళీ అక్కడ వాళ్ళ 3 వ్యక్తుల్ని చంపితే ఆ సేమ్ బర్త్డే చంపితే ఆ శక్తి వస్తుందనే ప్రయత్నంలో బాక్ అనే ప్రయోగం జరుగుతుంది. ఇది కెఎస్ రవికుమార్ అతిథి పాత్రలో డిఎస్పీగా నటించినటువంటి సినిమాలో అతని పాత్ర మనల్ని నవ్విస్తుంది, బాగా అనిపిస్తుంది ఆ పాత్ర. సో అతనికి ఎక్స్ప్లెయిన్ చెప్పినప్పుడు ఈ వెన్నెల కిషోర్ కామెడీను తర్వాత ఇది శ్రీనివాస్ రెడ్డి కామెడీ కొంచెం అతి కామెడీ అయినా కూడా ఇక కన్ను కొడుతూ ఉంటుంది కోవేశ్వరల. ఆ కన్ను కొడుతున్నప్పుడు ఒక ముసలి అతను రియాక్ట్ అవుతూ ఉంటాడు, నా కోసం అని అనుకుంటూ ఉంటాడు అతను. తర్వాత వీళ్ళు ఒక సూట్ కేసును దొంగిలించి ఆ శ్రీనివాస్ రెడ్డిను ఆ తర్వాత వెన్నెల కిషోర్ నిద్రపోయేటువంటి అతను నిద్రలో నడుస్తూ తీసుకెళ్ళిపోమంటే ఆ తీరాపోతే అందులో ఏముండవు, పాత చెప్పులు, ఒక నెత్తి తలపాగా, ఒక సూట్ కేసు తప్ప. ఆ తర్వాత తుండుగుడ్డ కింద కట్టుకునే లంగోటా ఉంటుంది, అవి నువ్వే తీసుకో అని చెప్పి పెట్టేయడము. శ్రీనివాస్ రెడ్డి వీళ్ళు కిడ్నాప్ చేసే సీను అంతా ప్రహసనంగా ఉంటుంది, మనకు అది జోక్ లాగా అనిపించదు, బలవంతంగా నవ్వు తెప్పించే విధంగా ఉంటుంది. అయితే పర్ఫార్మెన్స్లు వెన్నెల కిషోర్ను శ్రీనివాస్ రెడ్డి చేసిన పర్ఫార్మెన్స్లు మనకు నవ్విస్తాయి. బహుశా ఈ తమిళంలో యూటీవీ గణేష్ను యోగిబాబు చేసి ఉంటారు అనిపించింది. సో ఆ క్యారెక్టర్స్ తెలుగు వీళ్ళతో చేయించారు తెలుగు వర్షన్ వరకు. ఓవరాల్గా ఏంటంటే ఆ సినిమా తర్వాత ఈ సుందర్సి యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి, సినిమాలో సౌండ్ ఎఫెక్ట్స్ అదిరిపోయాయి, డ్యాన్స్లు అదిరిపోయాయి, తమన్నా గ్లామర్ అదిరిపోయిన తర్వాత తమిళ పిల్లల్ని అతను వీళ్ళను భర్త రూపంలో వచ్చినటువంటి ఆత్మను నువ్వు నా భర్త రూపంలో ఉన్నావు కాబట్టి నేను చేయలేకపోతున్నాను అని వేలగానే డైలాగు. ఆ తర్వాత ఆ పైనుంచి ఆ పిల్లలు పడిపోయినప్పుడు ఒక్కొక్కరిని పిల్లల్ని తీసుకొని ఈమె కాళ్ళను పట్టుకొని లంగ దగ్గర పట్టుకొని మోకాళ్ళు పట్టుకొని కింద ఒక అమ్మాయి జారిపోవడము, ఆ అబ్బాయిని అట్లాగే మెల్లగా తీసుకొని వచ్చేటువంటి బాడీ మీద చేసుకుంటే అతను వచ్చి విలన్ వచ్చి చేయి పట్టుకుంటాడు భర్త రూపంలో ఉన్న విలను. ఆ తర్వాత ఎంతో కష్టంగా ఆమెకు ఊరేయడం, ఆమె పిల్లల్ని నవ్వుకుంటూ వాటర్ జల్లుతుంటే ఆ తమన్నాలోని అద్భుతమైన నటిగా అనిపించింది. పెదవుల దగ్గర మంచి నీట్గా అది చూస్తుంటే ఎంతో సెక్సీగా ఫిగర్ అనిపించింది. సో బాగా అనిపించింది, ఒక స్త్రీత్వం కనబడింది ఆమెలో, మాతృత్వాన్ని కూడా కనబరుస్తూ తర్వాత పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్న ఆమెను చివరాకరణ మళ్ళీ మంత్రికుడు ఆ గురువు ఎలా బంధించాడు, ఆ తర్వాత ఆమె ఎలా వెళ్ళిపోయింది, ఆ తర్వాత ఈ ఆత్మలు బాక్ అనే ఆత్మని ఏ రకంగా శుద్రశక్తిని ఢీకొన్నారు, చివరాకరణ ఏ రకంగా కథ సుఖాంతమైనది అనేది ఒక డిఫరెంట్ సబ్జెక్టులో మాస్ ఎలిమెంట్స్ తోటి నిండా సినిమా అంతా కూడా కనువిందురు కలిగించేటువంటి హీరోయిన్లతో చాలా అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించిన విధానము మనల్ని ఆకట్టుకుంటుంది. చాలా బాగా తీశారు సినిమాని బాక్ని. సో ఓవరాల్గా మనకి ఎక్కడ బోర్ కొట్టదు సినిమా మొత్తము. తమన్నా భాటియా రాశిఖన్నా అందాలతో చివరాకరణ వచ్చే పాట కూడా మనం అలా చూస్తుండిపోయే పాటగా మనకు మిగిలిపోతుంది. ముఖ్యంగా పాప దేవానంద నటన కూడా నాకు ఆకట్టుకుంటుంది. అందరూ బాగా చేశారు. హిప్ హాప్ తమీజా సంగీతం కూడా బాగుంది. సుందర్సి డైరెక్టర్గా రైటర్గా రాణించాడు. ఇందాకే చెప్పినట్టుగా అది 4వ భాగం కింద వీళ్ళు ఈ సినిమాని ప్రచారం చేయడం జరిగింది. అంటే అరుణ ఇందాక చెప్పినట్టుగా వర్డ్ ఏదైతే ఉందో అరణ్మనై 4 అంటే ఈ సిరీస్లో అరణ్మనై 4గా ఈ సినిమాని బాక్ని, అసలు బాక్ అంటే బ్యాక్ ఏమో అనుకున్నాను నేను, బ్యాక్ కాదు అది బాక్ అని అర్థమైంది. తర్వాత ఏసీఎస్ అరుణ్ కుమారును తర్వాత
బెంజ్ మీడియా BENZZ బెంజ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు సంయుక్తంగా సమర్పించినటువంటి ఈ సినిమాకి సుందర్ సి రచన దర్శకత్వము రాణించగా నాభులు తర్వాత స్తనాల సౌందర్యాలతోటిను మనకి తమన్నాను రాశి ఖన్నా ఆకట్టుకోవడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ కమర్షియల్ పందా సినిమాలో సెంటిమెంట్ కూడా పండించే ప్రయత్నం చేశారు. సిస్టర్ సెంటిమెంట్ ఉంది. మరి ఈమె నర్సు డాక్టర్ ఉంటుంది రాశి ఖన్నా. ఆమె వీళ్ళని ట్రీట్ చేసే విధానము, మళ్ళీ దయ్యాలు వచ్చే విధానము ఒక కొత్త తరహాగా హారర్ సినిమాలోనే కొత్త తరహాగా తీసుకునేటువంటి ప్రయత్నం, దాన్ని తిరునాళ్ళకు ముడివేయడము, జయప్రకాష్ సబ్జెక్టు, ఆ తర్వాత ఈ మంత్రగాడు, ఆ చివరాఖరికి ఇంటర్వెల్ ట్విస్ట్లో అతను మంత్రగాడు మంచివాడని చెప్పి చూపించడము, ఆ తర్వాత ఊరికి ఏ రకంగా మంచి జరిగిందనేది ఒక రూపంలోకి కామరూపంలాగా ఒక దాంట్లో ఒకటి మారిపోవడము, ఆ చివరకు తమన రూపంలో కూడా దయ్యం రావడము, రకరకాలుగా చూపించి మొత్తానికి చూసే చూపర్లను మనకు సినిమా అందాలను ముఖ్యంగా నలుగురు హీరోయిన్లను మనం చూసిన ఫీలింగ్ మనకు కలుగుతుంది. ఒక పాటలో సిమ్రాన్ ఖుష్బు కనబడ్డ సినిమా నిండా మనకు రాశి ఖన్నాను తర్వాత తమన్నా భాటియా దయ్యమైనా కూడా మధ్య మధ్యలో వస్తూ పోతూ ఉంటుంది కాబట్టి మళ్ళీ క్లైమాక్స్లో సెకండ్ హాఫ్లో కూడా ఆమెను చూపించారు కాబట్టి సినిమా నిండా వాళ్ళు కనిపించి సుందర్ సి రూపం ఏ విధంగా ఉన్నా కూడా ఆ క్యారెక్టర్కి సరిగ్గా ఫిట్నెస్తో సరిపోయి తనకు తగ్గ బాడీ లాంగ్వేజ్తో రాసుకొని ఎక్కువ తన మీద హీరోయిజం కాకుండా ఫైట్స్ మాత్రం అద్భుతంగా యాక్షన్ డైరెక్టర్ ఎవరో కానీ అద్రగొట్టేశాడు ఫైట్స్, యాక్షన్ సీన్స్, సౌండింగ్ కూడా చాలా బాగుంది. ఈ సినిమాకు ఫస్ట్ ఏదైనా వస్తుందంటే సౌండింగ్, నెక్స్ట్ ఫైట్స్, యాక్షన్ కొరియోగ్రఫీ, ఆ తర్వాత ఈ సినిమాకి కెమెరా వరకు ఇక్కడ ఫైట్స్ పల్టీ కొట్టేటప్పుడు కెమెరా కూడా ఇలా పల్టీ తిప్పి చూపించాడు. టాప్ యాంగిల్కి వెళ్ళిపోయి కిందికి వెళ్ళిపోయి అసలు మామూలుగా కాదు యాంగిల్స్, ఆ ఫైట్స్, ఆ ఎడిటింగు, ఆ తర్వాత కథనము కొత్త రకంగా తీసుకొచ్చి ఈ బాక్ని ఒక మంచి స్థాయి సినిమాగా నిలబెట్టారు. సో ఈ సినిమాకు నేను ఇచ్చినటువంటి రేటింగ్ 3.75/5 ఈజ్ మై రేటింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఒక తమాషా జరిగింది ఏంటంటే ఇదే 3వ తారీఖులో రిలీజ్ అయినటువంటి 3 సినిమాలు అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడకేమో కామెడీ జనర్ అయింది, బాక్ సినిమా వచ్చేసి హారర్ జనరే, మొత్తం హారర్ జనర్ అయింది, ప్రసన్న వదనం వచ్చి మర్డర్ మిస్టరీ అయింది. ఈ 3 డిఫరెంట్ కేటగిరీస్ కావడం వల్ల ఏ సినిమాకి పోటీ కాకుండా 3 ఉంటాయి. 3లో బెటర్గా మనకు డిఫరెంట్గా అనిపించేది ప్రసన్న వదనం. బాగా డబ్బింగ్ సినిమా అయినా కూడా ఎక్కడ డబ్బింగ్ సినిమా ఫీలింగ్ కలగలేదు. ఆ ఒకటి అడుగు పాటలు బాగున్నాయి, అన్నిట్లోకి అగ్రతాంబూలం ఆ ఒకటి అడుగు పాటలు ఉంటాయి. ఇక్కడ కూడా ఈ లాస్ట్ పాట ఏదైతే గ్లామర్ సాంగ్ తమన్నా మీద పెట్టి ఎక్స్పోజ్ చేసే పాట పెట్టాడో రాజకన్నతో పాటు, ఆ పాట 3-4 లొకేషన్స్లో మార్చుతూ తీసి చూపించారు. ఆ పాట కోసమైనా సినిమా చూస్తాననే లెవెల్లో ఈ సినిమా వచ్చింది. సో ఇదండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.